పట్టణంలో శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో వసంత పంచమి సందర్భంగా పట్టణ వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో ధర్మ ప్రబోధకులు సంత్ శిరోమణి శ్రీ మన్మథ స్వామి 466వ జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సాయం సంధ్య సమయంలో స్వామివారి చిత్రపటానికి డోలారోహణం, మంగళ నీరాజనాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కీర్తనలు, భజన్లు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం అన్నప్రసాద్ వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సమాజ ప్రముఖులు పురాణి అజయ్ కుమార్ మాట్లాడుతూ మన్మథ స్వామి రచించిన సంకీర్తనలు, అభంగాలు నేటికి మానవీయతను, ధర్మబోధను ప్రచురిస్తున్నాయని తెలిపారు. గురులింగ జంగమ సిద్ధాంతాన్ని ప్రబోధించిన ఆయన బోధనలు వీరశైవ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ భజన మండలి సంయుక్తంగా నిర్వహించారు. జంగమ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు, భజన మండలి సభ్యులు నర్సింగప్ప, లక్ష్మణరావు పటేల్, శంకరప్ప, యాదవరావు పటేల్, సంగు పటేల్, శివరాజు, నితిన్, రాచప్ప, చెన్నప్ప, పురాణే దిలీప్ కుమార్, మహిళా భక్తులు గంగాసాగర్, ప్రభావతి, జయశ్రీ సహా పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్లోని చక్రేశ్వర శివమందిరంలో 466వ మన్మథస్వామి జయంతిని వీరశైవ సమాజం నిర్వహించుకోవడం జరిగింది. మన్మథస్వామి గారు వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి గొప్ప స్వామీజీ. ఆయన ఇచ్చినటువంటి గురు, లింగ, జంగమ అనేటువంటి ప్రధాన సూత్రాలను మరి గ్రహించి ఈరోజు చక్రేశ్వర శివమందిరంలో మన్మథస్వామి గారి యొక్క జయంతి సందర్భంగా బోధన భజన మండలి కూడా చక్కటి భజన కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన జయంతి సందర్భంగా మరి ఈరోజు మన్మథస్వామి గారి ఉయ్యాల ప్రదర్శన కూడా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా వీరశైవులు అత్యంత ప్రధానంగా భావించేటువంటి సూత్రాలలో గురువునే ప్రధానంగా భావిస్తారు. ఈ మన్మథస్వామి గారు ఏవైతే అభంగాల ద్వారా మానవీయతను వర్ధిల్లే విధంగా వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేశారో ఆయన బాటలోనే నేడు మరి సమాజం ముందుకెళ్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా మరి ఈరోజు మన్మథస్వామి గారి జయంతి నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమంలో మరి బోధన మండల అధ్యక్షులు నర్సింగప్ప గారు, ప్రధాన కార్యదర్శి శంకరప్ప గారు, అదేవిధంగా మరి వీరశైవ సమాజ్ మండల అధ్యక్షులు లక్ష్మణరావు పటేల్ గారు, మరి మిగతా ప్రముఖులందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. మహిళా భక్తులందరూ కూడా విచ్చేసి మన్మథస్వామి గారి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతున్నది. ఈ సందర్భంగా వీరశైవ సమాజం తరఫున భగవద్భక్తులందరికీ కూడా మన్మథస్వామి జయంతి
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మనస్వామి సూచించినటువంటి ఏదైతే మార్గం ఉందో కీర్తనము ద్వారా శివుణ్ణి ఆరాధించినట్లయితే శివుడు ప్రసన్నము చెంది మరి ఈ మానవీయ విలువలను కాపాడుతున్న మానవులందరినీ కూడా అభివృద్ధి పదంలో సుఖశాంతులు ఇచ్చే విధంగా జరుగుతుందని చెప్పేసి మనస్వామి తెలియజేయడం జరిగింది. అదే బాటలో వీరశైవ భక్తులందరూ కూడా ఈరోజు నడుస్తూ మనస్వామి గారి యొక్క కీర్తనలను మరి ఆయన అభంగాలను ఈరోజు కూడా మరి ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనస్వామి గారి యొక్క అభంగాలు భజనల ద్వారా ఈరోజు సమాజం మరి చక్కటి భక్తి మార్గంలో వెళ్ళడం సంతోషదాయకం. ఇలాంటి దారిలో సమాజం అంతా కూడా నడవాలి. మరొకసారి వీరశైవ సమాజ్ బోధన తరఫున భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై మన్మస్వామి, జై మన్మస్వామి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.